జగన్ పని అయిపోయింది, ఇక పట్టించుకునేవాడు ఎవడు లేడు, ఎవడు పట్టించుకోవట్లేదంట అలాంటి ప్రచారాలు ఒక పక్కన జరుగుతుంటాయి. అదే జగన్ని చూడటానికి, కలవడానికి, ముట్టుకోవడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడి వచ్చేసేటటువంటి జనం నిన్న విజయవాడ సబ్ జైలు దగ్గర కనిపించారు, ఇవాళ గుంటూరు మిర్చియార్డ్ దగ్గర కనిపించారు. అయితే జగన్కి చుక్కలు చూపించే పనిని ప్రభుత్వం చేసింది. ఎలాగా అంటే సెక్యూరిటీ లేకుండా చేయటం. అంటే జగన్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా వస్తున్నాడు కాబట్టి, పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి పోలీసులు ఉండట్లేదని ముందుగానే బ్రేకింగ్ న్యూస్లు వచ్చేసింది. అంటే జగన్ పర్మిషన్ తీసుకోకుండా వస్తున్నాడు కాబట్టి పోలీసులు అక్కడ ఉండట్లేదు. కానీ సహజసిద్ధంగా పోలీసు అక్కడ ఉంటారు కదా, మిర్చియార్డ్ దగ్గర ట్రాఫిక్ ఆ గోలంతా ఉంటుంది కదా, అక్కడ పోలీసులు ఉంటారంటే కావాలని ఆ ప్రాంతంలో పోలీసులు ఎవరూ లేకుండా చేశారు. అంటే జనం దాంతో ఇవాళ ఆ విజువల్స్ చూస్తుంటే జగన్ ఓ పక్కన ఆ వెహికల్ మీదన సాధారణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ది అయితే ఆ టాప్ది ఇది తీసేసి ఓపెన్ చేసి దాంట్లో నుంచుంటుంటాడు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారైనా ఆయన అలాంటి వెహికల్స్లోనే ఉంటుంటారు. ఆయన ముందుకి యువతలకు ఉంటుంది ఆయన ఆ ఫుట్బోర్డు మీద. అట్లాంటిదే జగన్ది కూడా. అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు గారికి వచ్చేటప్పటికి ఏంటంటే Z+ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి ముందుగా అటు ఇటు వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఆ కమాండోస్ ఆపేస్తూ ఉంటారు, జనాల్ని మీద పడనీయకుండా చేస్తుంటారు. బట్ ఇక్కడ జగన్కి అట్లాంటి సెక్యూరిటీ లేకపోవడంతో మీద పడిపోతున్నారు, నడుస్తున్న అసలు తొక్కేసుకుంటున్నారు, తోసేసుకుంటున్నారు. అతనికి దారిచ్చేవాళ్ళు లేదు, దారి చూపించేవాళ్ళు లేరు. వాస్తవంగా ఆ పనిని పోలీసులు చేస్తారు. పోనీ పోలీసులు కక్ష కట్టారు, నిన్ననే జగన్ వాళ్ళది బట్టలు ఉడదీస్తానన్నాడు కాబట్టి అనుకోవడానికి పోలీసులు అట్లాంటి నిరసనలు చేసేటటువంటి అవకాశం ఉండదు, వాళ్ళ చేతిలో ఉండదు. అంటే ప్రభుత్వం కావాలని చెప్పి అతనికి అక్కడి నుంచి పోలీసులు లేకుండా చేశారు. తద్వారా వాస్తవంగా అక్కడ రైతులతో మాట్లాడేటప్పుడు ఆ వీడియోలు అది సాధారణంగా ఏంటంటే సిస్టమేటిక్గా నడిచినప్పుడు మీడియా కూడా దగ్గర ఉంటుంది, రైతులతో అతను మాట్లాడేది అంతా రికార్డ్ అవుతుంటుంది, అదంతా వింటారు జనం, వాళ్ళు వింటారు, జనానికి చూపిస్తారు. ఇప్పుడు ఈ తోపులాట ఓ రణగొణ ధ్వనులు తప్పించి రికార్డ్ ఏమవ్వదు. దాని తర్వాత ఇక రిపోర్టర్ పోని అక్కడ ఏమైనా తెలుసుకుంటాడు, ఆ రిపోర్టర్లని తొక్కేస్తారు, తోసేస్తారు ఆ టైంలో కెమెరామెన్లని అంతా కూడా. చివరికి ఎక్కడో పైనుంచి తీసేటటువంటి పరిస్థితి. దాంతో అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో ఎవరికి తెలియకుండా కవరేజ్ లేకుండా పోతుంది. ఆ తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలన్నా అక్కడ ఈ స్థాయిలో తోపులాట, అసలు మనుషులు నిలబడేటటువంటి పరిస్థితి లేనప్పుడు వచ్చేటటువంటి సమస్య కనబడింది. ఓవరాల్గా జగన్కి ఎలాంటి ఉక్కిరి చేయడం, ఊపిరి ఆడనీయకుండా చేయడం ఏంటో చేసి చూపించింది ప్రభుత్వం.